ఇంతకుముందు మీరు ముహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితే స్వర్గం, నమ్మి తిరస్కరిస్తే కాదు. చూడండి, దేవుణ్ణి తిరస్కరించిన, ప్రవక్తల్ని తిరస్కరించిన, దేవుని గ్రంథాలను తిరస్కరించిన, దేవుడు చెప్పిన విషయాన్ని తిరస్కరించిన వారు, దేన్ని తిరస్కరించినా తిరస్కారి కోసము నరకము, విశ్వసించిన వాళ్ళ కోసము స్వర్గము. ఇక్కడ క్లియర్. అయితే ఈ రెండూ కాకుండా తెలియని వారు ఉంటారు. మీకు విషయం తెలియదు, మీరు ఎందుకు తిరస్కరించారని ఎందుకు అడుగుతాను? అర్థమవుతుందా? దేవుడు ఎవరి మీద కూడా వారి స్థాయికి మించి బరువేయడం అనమాట. వారికి తెలిసిన విషయంలోనే వారిని ప్రశ్నించడం జరుగుతుంది. తెలిసిన తర్వాత నువ్వు విశ్వసించావా? కాంట్రవర్సీ అయిద్దాం ఇక్కడ. చెప్పండి. నాకు తెలుసు కానీ నేను విశ్వసించలేకపోతున్నాను, ఎప్పటికీ విశ్వసిస్తానో నాకు తెలియదు. పరిశీలన ఉన్నా మీరు తిరస్కరించారా? కాదు అన్నారా? మీరు ముహమ్మద్ ప్రవక్తని తిరస్కరించారా? ఆయన ప్రవక్త కానే కాదు అన్నారా? ఏ రకంగానైనా ఇంకా నా పరిశోధన కొనసాగుతున్న క్రమంలో సో మీరు విశ్వాసి కాదు, తిరస్కారి కూడా కాదు, మీరు పరిశీలిస్తున్నారు. అసలు పరిశీలించని వారు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి వాళ్ళ దగ్గర సందేశమే వెళ్ళలేదు. వాళ్ళకి సందేశం అందనప్పుడు ఒక విషయం వాళ్ళకి, ఇప్పుడు మీకు ఒక లెసన్ మీద ఎగ్జామ్ టీచ్ చేయనప్పుడు మీకు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళకి ఏమి వర్తించదు. ఇంకా నేను చెప్పట్లేదు, ఖురాన్ ఏం చెప్తుంది? యూదులైనా, క్రైస్తవులైనా, సాబీలైనా, లేక ముహమ్మద్ ప్రవక్త నమ్మిన వాళ్ళైనా కానీ వారు స్వర్గానికి అర్హులు అవ్వాలంటే ఏం చెప్తుంది? వారు సృష్టికర్త ఒక దేవుడిని నమ్ముకోవాలి, పరలోకం తీర్పు దినం ఉందని నమ్ముకోవాలి, మంచి పనులు చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళకి అది ఇప్పుడు ఎలాంటి చూడండి సార్, ఒక క్లారిటీ ఇస్తాను నేను మీకు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టాం, 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టాం. 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే 100కి 100 మార్క్స్ వచ్చాయనుకోండి, పాస్ ఆఫ్ ఎలా? పాసే. 90 వస్తే పాసే, 35 కింది వస్తే ఫెయిలింగ్. అది అంటే ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు? ఇన్ని ఆప్షన్స్ ఎందుకున్నాయంటే మనిషి యొక్క మేధస్సు అన్ని రకాలుగా ఉంది కాబట్టి. ఒకడు 80% వాడు ఉంటాడు, ఒకడు 40% వాడు ఉంటాడు. మరి చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు దేవుడికి తెలియదు ఆ మానవుడి మేధస్సు గురించి. ఎక్కడో ఊళ్ళల్లో కొయ్య జాతుల్లో ఎక్కడో కష్టాలు చేసుకున్నప్పుడు వాడి గ్రంథం ఏంటో చదువులు ముక్క రానిటువంటి వ్యక్తులకి నువ్వు ఎందుకు నమ్మలేదు అని ప్రశ్నించి నేను నరకలు వేసేస్తా అంటాడా? ఒకసారి కామన్ సెన్స్. అది విషయం ఏంటంటే అసలు ధర్మం ఏమిటంటే మీ జ్ఞాన పరిధిలో మంచి ఏది ఉందో దాన్ని స్వీకరించుకుంటూ, చెడు ఏదుందో దాన్ని తిరస్కరించుకుంటూ ఒక మనిషిలాగా బతకాలి, ఒక మానవత్వంతో జీవితం గడపాలి, నీతి నిజాయితీతో బతకాలి అని ఇది నేను చెప్తున్నానా? ఖురానే చెప్తుంది. ఖురాన్లో చూపిస్తాను నేను మీకు. ఖురాన్లో మీరు చూసుకున్నట్లయితే 91వ సూరా చూడండి, 833 833 పేజ్ పైన 1 నుంచి 10 వాక్యాలను ఉంది కదా. దాంట్లో నుంచి 4th సెంటెన్స్ లాస్ట్లో నుంచి మొదలవుతుంది, 7వ వాక్యము. మానవ ఆత్మ సాక్షిగా ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచి చెడులను దానికి తెలియజేసిన వాడు సాక్షిగా, నిశ్చయముగా తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు, దానిని అణిచివేసిన వ్యక్తి విఫలుడయ్యాడు. ఎవరు స్వర్గంలోకి వెళ్తారు, ఎవరు నరకంలోకి వెళ్తారో క్లియర్గా ఉంది. ఇక్కడ క్లియర్గా చెప్పబడే విషయం ఏంటంటే మానవ ఆత్మ సాక్షిగా అంటున్నాడు. మానవుడికి ఒక ఆత్మ, అంతరాత్మ ఇచ్చాడు. అంతరాత్మ దీని గురించి ఏముంటుందంటే పుట్టిన ప్రతి మానవుడికి కూడా మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు. ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఇది మంచి, ఇది చెడు, ఇది మానవత్వం, ఇది మానవత్వం కాదు, ఇది నీతి, ఇది ఎవరు చెప్పారు? దేవుడే ఆ ఆత్మను తీర్చిదిద్దాడట. ప్రతి ఆత్మ కూడా తెలిసేలా చేశాడు. ఆపై దానికి సంబంధించిన మంచి చెడులను దానికి తెలియచేశాడు. మంచి చెడు చెప్పాడు. ఇదంతా ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? సృష్టికర్త ఇచ్చాడు. దీన్ని ఖురాన్లో అంటారు ఆలమే అర్వా, అంటే ఆత్మల లోకం ఒకటి ఉంది. మానవులందరినీ భూమి మీదకి పంపించకముందే ముందు ఆత్మల్ని తయారు చేశాడు. ఆత్మల లోకంలో నిలబెట్టి దేవుడు సృష్టికర్త ప్రశ్నించాడు, అలస్తు బిరబ్బికుం, నేను మీ ప్రభువును కానా అన్నప్పుడు ప్రతి ఆత్మ సమాధానం చెప్పింది, హాలు బలా, నిశ్చయంగా నువ్వే మా ప్రభువు. అక్కడే ట్రైనింగ్ అయింది. మంచి ఏంటో చెడేంటో ఆత్మకి నేర్పించేశాడు. నేర్పించిన తర్వాత నిశ్చయముగా తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్న వ్యక్తి. పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటి? వచ్చే చెడు ఆలోచనలు, ఇది చెడు కాబట్టి చెడుకు దూరంగా ఉండడము, సఫలుడైపోయాడు. అవునా లేదా? ఎవరైతే అణిచివేసుకున్నాడో అంటే తన మనసు ఇది తప్పురా అని చెప్తూ ఉంటుంది లోపల నుంచి, అయినా కానీ అణిచేసుకుని తప్పు చేసేసాడు, వాడు విఫలుడైపోయాడు. అంటే తన అంతరాత్మ సాక్షిగా ఎవడైతే మంచిని యాక్సెప్ట్ చేసుకుంటూ చెడుని విసర్జించుకుంటూ మానవత్వంతో నీతిగా బతుకుతాడో అలాంటి వ్యక్తి కోసం కూడా ఇక్కడ సాక్ష్యం ఖురాన్ చెప్తుంది. అలాంటి ఖురాన్ చెప్తున్న విషయం. ఇదే విషయం మీరు బైబిల్లో చూడొచ్చు. అథెంటికేషనే కదా ఖురాన్ చెప్తుంది. షఫీ చెప్తుంటే వినండి, వినకపోండి. నేనేమంటానంటే అసలు ఏమీ తెలియని వ్యక్తి, అతనికి దేవుడు తెలియదు, దయ్యం తెలియదు, వాడికి గ్రంథం తెలియదు, ఏమీ తెలియదు, మాట్లాడే ఉంటది. అయితే ఆ ఆత్మకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు కదా. ఆ ట్రైనింగ్ ప్రకారముగా మంచి చెడులు విచక్షణ ఉంది కదా, విచక్షణ ప్రకారంగా నువ్వు ఎంత నిలబడ్డావు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బైబిల్ ఉంది సార్, బైబిల్లో వాక్యం చూద్దాం. బైబిల్ ఏముంటుంది ఈ విషయంలో? రోమిలకు రాసిన పత్రికలో చూస్తున్నట్లయితే
మిమ్మల్ని చూస్తే హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ఈరోజు ఖురాన్ని తీసుకొచ్చారు, బైబిల్ని తీసుకొచ్చారు, భగవద్గీతని కూడా తీసుకొచ్చారు. అంటే మీరు ఏం అడుగుతారో తెలియదు కదా. ఏదైనా భగవద్గీత నుంచి అడిగితే భగవద్గీత నుంచి మాట్లాడదామని. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఫోన్ కాల్లో చెప్పాను, నేను ఒక గ్రంథం పక్షంలో నిలబడ్డ వ్యక్తిని కాదు. మీరు ఏ గ్రంథాన్ని మీద ఏ ప్రశ్న వచ్చినా కానీ నేను తెలియకపోతే తెలుసుకుని నేను చెప్తాను. రోమియోలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 2వ అధ్యాయంలో 14-15 వాక్యాలు చదువుతాం. ధర్మశాస్త్రం, ఇప్పుడు యాక్చువల్గా ధర్మశాస్త్రం అంటారు సార్, అంటే దేవుడు ఇచ్చినట్టు ధర్మశాస్త్రము, ఇది ధర్మశాస్త్రం, దాన్ని షరియత్ అంటారు. అవునా, శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, ధర్మశాస్త్రం. మను ధర్మశాస్త్రం అంటారు, ఖురాన్ ధర్మశాస్త్రం, ఇది పాత నిబంధన ధర్మశాస్త్రం. యేసు ఏమన్నారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానని చెప్పారు. ధర్మశాస్త్రం అంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మం. అయితే ఇక్కడేముంది చూడండి, 14 విషయము, ధర్మశాస్త్రము లేని అన్యజనులు, అంటే ధర్మశాస్త్రం లేని వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర గ్రంథం లేదు, బైబిల్ అనేది ఏ ధర్మశాస్త్రం లేదండి, ఆ వ్యక్తికి భగవద్గీత రాలేదు, ఇంకేం లేదు, ఏ ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు లేనటువంటి వారు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల ఎలా చేస్తున్నారంటే, ధర్మశాస్త్రంలో ఏముంది, అనాథల్ని ఆదుకో అని ఉంది. ధర్మశాస్త్రంలో ఉన్న విషయం నాకు తెలియదు, కానీ నా స్వాభావికంగా ఆ పని చేస్తున్నా, స్వభావంలో ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. స్వాభావికంగా క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. వాళ్ళలోనే ధర్మశాస్త్రం ఉంది. మంచి ఏంటో చెడు ఏంటో విచక్షణగా దేవుడు ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. అందుకే ఏ గ్రంథాన్ని పంపించినా కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, ఇది కొత్త విషయం అన్నాడు, ఇది జ్ఞాపిక అంటాడు. ఖురాన్లో ఉంటుంది, ఇది జికర్ అంటాడు. జికర్ అంటే ఇది జ్ఞాపిక, గుర్తు చేయడానికి వచ్చిందే తప్ప కొత్త విషయం బోధించడం కోసం రాలేదు. గతంలో ఇక్కడ మన ఆత్మకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చేస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, ధర్మశాస్త్రంలోని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రంలో ఉన్నారు, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండుగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా వారి తలంపులు ఇది తప్పు కాదు అని ఎవరు చెప్తున్నారంటే అంతరాత్మ సాక్ష్యం చెప్తుంది. చూడగా ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. ధర్మశాస్త్రం యొక్క సారము తమ హృదయములందు వ్రాయబడినట్టుగా చూపుతున్నారు. అంటే ఎంత క్లియర్గా ఉంది చూడండి. అంటే ధర్మశాస్త్రం ఉంటే ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు తీర్చబడుతుంది. మీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, దాని ప్రకారంగా బతికారా లేదా? ధర్మశాస్త్రం నీ దగ్గర లేదు, అప్పుడు స్వాభావికంగా నువ్వు ఎలా బతికావు? ఒక స్వాభావికంగా నువ్వు మంచి పనులు చేస్తే ధర్మశాస్త్రం లేకపోయినా ఉన్నట్టే. కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఖురాన్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, మనం చూస్తే భగవద్గీతలో కూడా మనం చూడొచ్చు. ఇలా యాక్చువల్గా మన అంతరాత్మని చంపుకొని బతుకుతున్నామా, అంతరాత్మని వెలుగులో మనం బతుకుతున్నామా అన్నదే ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి భయం లేదు, వాళ్ళకి సాఫల్యం ఉందని సృష్టికర్త ఖురాన్లో చెప్తున్నాడు. వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చేవు, పోవునాడు నీవు తీసుకెళ్ళేదేమిటి, మున్నాళ్ళ ముచ్చటకే మురిసేవు భ్రమసేవు, ముందుగతిగాన కావో మనసా. ఆలుబిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆలుబిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆరాట పడబోకు మనసా, ఆరాట పడబోకు మనసా. వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, నీ వెంట ఎవరు రారు మనసా, నీ వెంట ఎవరు రారు మనసా. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, కుస్తీలు పట్టేవు మనసా, కుస్తీలు పట్టేవు మనసా. అస్థిరముల పైన గస్తీలు నీకేలా, అస్థిరముల పైన గస్తీలు నీకేలా, వాస్తవమాలోచించు మనసా, వాస్తవమాలోచించు మనసా. ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, మావాడు అంటారు మనసా, మావాడు అంటారు మనసా. ఊపిరిపో
బిడ్డలు కూడా ఊపిరి పోగానే భార్యా బిడ్డలు కూడా నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నిదనేదేదికా మనసా, నిదనేదేదికా మనసా. వరిది ఏదీ లేదు, ఏదీ నీతో రాదు, నిజమింతే తెలుసుకో మనసా, నిజమింతే తెలుసుకో మనసా.